మేడం నమస్తే. నమస్తే. మేడం రీసెంట్‌గా నాగబాబు గారు బన్నీ పైన చేసిన వ్యాఖ్యలు ఎలా చూడొచ్చంటారు? వ్యక్తిగతంగా చూడాలి అంటారా? లేకపోతే అనుకోకుండా చేసినవి అనుకోవచ్చా? అంటే నాగబాబు టార్గెట్ చేస్తే వదలడు. జబర్దస్త్‌లో నవ్వులు ఎట్లుంటాయో ఆయన టార్గెట్లు కూడా అట్లాగే ఉంటాయి. అందరూ వదిలేసినా ఆయన వదలట్లేదు. ఎందుకంటే ఆయనకి పని లేదు కాబట్టి. సింపుల్గా మాట్లాడుకుంటే ఎవరి తాత సొమ్ము కాదు ఇండస్ట్రీ, ఎవరి అబ్బ సొత్తు కాదు, ఇట్లాంటివన్నీ మాట్లాడుతున్నాడు. మరి మీ అబ్బ సొత్తు కూడా కాదు, మీ అన్న సొత్తు కూడా కాదు అట్లా మాట్లాడితే. అంతే కదా. మరి మీరెందుకు ఫ్యామిలీ ఫ్యామిలీ ఉప్మా దీన్ని బతికేస్తారా అన్నట్లు ఫ్యామిలీ సినిమా ఇండస్ట్రీలోకి ఎందుకు వస్తున్నారు అని మొత్తం మీరేమైనా గుత్తగా తీసుకున్నారా? మనము అల్లు అర్జున్ మీద కామెంట్ చేయాలి అనుకుంటే అది పొలిటికల్గా మాట్లాడారు, అయిపోయింది. పదే 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 మాట్లాడడం అనవసరం. ఎందుకంటే ఎంత అవునన్నా కాదన్నా రేపొద్దున ఎప్పుడన్నా మీరు కలిస్తే రేపు మళ్ళీ ఏదన్నా పెళ్ళిళ్ళు అంటే కలవాల్సిందే, ఇక్కిలిచ్చాల్సిందే, కావలిచ్చుకోవాల్సిందే. ఈ మాత్రానికి ఈలోపు ఇంత ఎందుకు? ఏదో ఉంది, కూరన్నంలో తగాదా ఆడుకుని పెరుగన్నంలో కలిసిపోయారన్నట్టు ఉంటాయి. అసలు వాళ్ళు బాగానే ఉన్నారు. అసలు ఇబ్బంది కలిగిన పవన్ కళ్యాణ్కో కలిగితే మాట్లాడిన అల్లు అర్జున్ కూడా బాగానే డ్యామేజ్ అయింది. సరిపోయింది, లెక్కగా బ్యాలెన్స్ అయింది. ఇంకెందుకు మీరు మాట్లాడేది? ఇంకా ఆ రకంగా చూసుకుంటే సినిమా ఇండస్ట్రీలో కావచ్చు, నాటక రంగంలో కావచ్చు, ఏ రకంగా చూసినా వాళ్ళది 3 తరాల చరిత్ర. అల్లు అర్జున్ వాళ్ళది. మీ సంగతి ఏంటి చెప్పండి? అసలు చిరంజీవి అనేవాడు లేకపోతే ఇంతమంది నటీనటులు వచ్చేవాళ్ళ మీ ఇళ్లలో? ఏ ఇంట్లోనూ రాంది మీ ఇంట్లోనే ఎందుకు వస్తున్నారు? నేను విమర్శగా అనట్లేదు, నెపోటిజం అని మాట్లాడట్లేదు. వాళ్ళకి నచ్చింది ఆదర్శంగా తీసుకున్నారు చిరంజీవిని, వాళ్ళందరూ వచ్చారు, సంతోషం. ఎవరి ప్రతిభను వాళ్ళు నిరూపించుకుంటున్నారు. సాయిధరం తేజ్ కావచ్చు, వైష్ణవ్ తేజ్ కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు. ఇంకా మరీ ముఖ్యంగా చెప్పుకుంటే వరుణ్ తేజ్ మామూలు నటన కాదు, మామూలు డిసిప్లిన్ కూడా కాదు ఆ పిల్లాడిది. చాలా చిరంజీవి తర్వాత చిరంజీవి అంత డిసిప్లిన్ అని చెప్పుకోవచ్చు. మరి అలాంటప్పుడు మీరు ఇంతమంది ఉన్నప్పుడు వాళ్ళ తాత ఇండస్ట్రీలో ఉన్నారు, నాటకాల్లో ఉన్నారు, ఇండస్ట్రీలో ఉన్నారు, వాళ్ళ నాన్న ఇండస్ట్రీలో ఉన్నారు. ఇప్పుడు అబ్బాయి తన అదృష్టాన్ని తను పరీక్షించుకుంటున్నాడు, సానబట్టుకున్నాడు. మొదటి గంగోత్రి సినిమాకి ఇప్పుడు సినిమాలకి ఏమైనా సంబంధం ఉందా అసలు? ఒకళ్ళే అంటే వేరే దేశం వాళ్ళకి ఎవరికైనా చూపిస్తే నమ్మను కూడా నమ్మరు. వాళ్ళు ఎప్పుడోళ్ళు వీళ్ళు ఎప్పుడోళ్ళు అంటారు. మరి అతను నిరూపించుకున్నాడు, అతను ప్రూవ్ చేసుకున్నాడు. ఇది చాలా గొప్ప విషయం, ఎవరికైనా చాలా గొప్ప విషయం. మరి అలాంటప్పుడు ఎందుకు పదే పదే అయిపోయినాయి, ఎలక్షన్స్ అయిపోయినాయి, కొత్త ప్రభుత్వం వచ్చేసింది, అంతా అయిపోయింది. ఇప్పుడు జబర్దస్త్ డైలాగులు కూడా ఇట్లాగే ఉంటాయి. పాడిందే పాడరా పాస్పడ దాస అన్నట్టు అవే మురికి డైలాగులు. ఆ మురికి డైలాగులు చూసి మీరు ఏకైకలో పక్కపక్కలో అంతకంటే కొత్తదనం ఏమైనా ఉందా ఆ ప్రోగ్రాంలో? ఇప్పుడు ఈ మాటలు కూడా అట్లాగే ఉన్నాయి. దానికి ఎంత రేటింగ్ పడిపోయిందో జబర్దస్త్కి, ఈ మాటలకు కూడా అంతే రేటింగ్, ఎవరు పట్టించుకోరు. కాకపోతే మేనత్త భర్తకి తమ్ముడు కదా అని, లేదు మా బావమరిదికి తమ్ముడు కదా అని ఆ తండ్రి కొడుకులు వదిలేస్తారేమో కానీ అసలు అనవసరం. ఇప్పుడు దీన్నే అధిక ప్రసంగం అంటారు, చేయడం అనవసరం. మనం ఎందుకు మాట్లాడుతున్నాము అంటే ఎవరైనా సరే, ఎవరి వ్యక్తిగత జీవితాల్లో అయినా సరే ఇలా మాట్లాడితే అంటే దేన్ని ఎక్కడ ఆపాలి అనేది తెలియాలి. అదొక కళ. ఇప్పుడు మాట్లాడాల్సిన సందర్భంలో మాట్లాడాలి, ఆపాల్సి వచ్చినప్పుడు ఆపాలి, అంతే. ఆపకుండా కొనసాగించారనుకోండి వెగిటి వచ్చేస్తుంది. ఇప్పుడు స్వీట్ ఇంత తిన్నాం అనుకోండి, జన్మలో ఆ స్వీటే తినబుద్ధి కాదు. అట్లా మొహం మొత్తేసినట్టున్నాయి డైలాగులు నాగబాబు. అందుకని ఇవన్నీ కాకుండా ప్రశాంతంగా ఎంత అవునన్నా కాదన్నా మీరు 2 కుటుంబాలు ఒకటే, మీ 2 కుటుంబాలు స్నేహంగా ఉండండి. లేదు నచ్చలేదు అంటే దూరంగా ఉండండి. కానీ బాణాలు వేసుకోవడం మట్టు కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఇదంతా ఒక వినోదం కింద ఉంది తప్పితే వేరేగా లేదు.
అయితే మేడం ప్రెస్ మీట్లో మెగా ఫ్యామిలీ అంటారు. మెగా ఫ్యామిలీ కూడా ఏమి పైనుంచి ఊడిపడలేదనే ఒక మాట కూడా అన్నారు ఎవరు? నాగబాబు గారు. అంటే ఫస్ట్ అల్లు అర్జున్ ఉద్దేశించినట్టు మాట్లాడినా తర్వాత మళ్ళీ ఇది కూడా తీసుకొచ్చారు, ఈ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. అదే అవును, ఎవరు ఆకాశం నుంచి ఊడిపడరండి. మామూలుగా తల్లిదండ్రికే పుడతారు, చదువుకుంటారు, చదువు అయిపోయాక ఉద్యోగమా వ్యాపారమా లేకపోతే ఈ కళారంగమా ఏదో ఒకటి చూసుకుంటారు. ఏ రంగంలోకి వెళ్ళిన వాళ్ళు ఆ రంగంలో వాళ్ళకి కరెక్ట్గా దానిలో బాగా వాళ్ళ ప్రతిభనంతా చూపించి కఠోర శ్రమ చేసి చిరంజీవిలాగా చేస్తే అక్కడ నటులు అవుతారు. ఇప్పుడు చిరంజీవితో పాటు బోల్డ్ మంది వచ్చారు, వాళ్ళందరూ ఉన్నారా ఇప్పుడు? ఎక్కడో దాకా ఎందుకు? ఆ సినిమా ఒకటి ఉంటుంది మంచు పల్లకి అని, 5 ఫ్రెండ్స్. 5 ఫ్రెండ్స్లో ఇవాళ చిరంజీవి ఎక్కడున్నాడు, మిగతా వాళ్ళు ఎక్కడున్నారు చెప్పండి? ఇప్పుడు సుధాకర్ ఉన్నాడు, ఎవరు ఆ సుధాకర్? హాస్యనటుడు సుధాకర్. చిరంజీవి సినిమాల్లోకి వచ్చేటప్పటికే సుధాకర్ ఆర్టిస్టు, హీరోగా చేసున్నాడు. అప్పుడు ఎవరు అనుకోలే సుధాకర్ ఇలా అవుతాడని, ఇలా ఉంటాడని. ఒక రేంజ్లో ఉన్నాడు. మరి తర్వాత అతనికి డిసిప్లిన్ లేకపోవటం వల్ల, గైడెన్స్ లేకపోవటం వల్ల, లేకపోతే ఇంకోటో లేదు ఒక పెద్ద కుటుంబం అండలేకపోవటం వల్ల కావచ్చు ఇవాళ సుధాకర్ ఎక్కడున్నాడు, చిరంజీవి ఎక్కడున్నారు? అలా అని చిరంజీవి కష్టపడలేదా అంటే కాదు. ఇప్పుడు ఇవాళ మెగా కుటుంబం అంటే, మెగా ఫ్యామిలీ అంటే చిరంజీవి చాలా మెగాగానే చేశాడు. అందరినీ తనతో పాటు తీసుకొచ్చుకున్నాడు. ఎక్కడన్నా ప్రతిభ కనిపిస్తే కూడా ఒకప్పుడు దాసరి గారు ఎట్లా తీసుకొచ్చేవాళ్ళు అట్లా తీసుకొచ్చాడు, పిక్ చేసుకున్నాడు. అందువల్లే అతనికి అభిమానులు ఎక్కువ.